జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అయిపోయిన అవగానే స్టార్ట్ చేస్తానన్న మనిషి ఈ రోజు వరకు రాలేదు. అయినా మేమే వెళ్తున్నాము. లోకల్ గ్రూప్స్లో కూడా అందరినీ, రాజకీయ నాయకుల్ని, మన లోకల్గా ఉన్న వాళ్ళందరినీ అడుగుతున్నామండి మా పార్క్ని డెవలప్మెంట్ చేయనివ్వండి అని. కానీ ఎవరు మాకు సపోర్ట్గా రావట్లేదండి, ఎవరు మాకు సహకరించట్లేదు. కాలనీ వాసులు చిన్న పిల్లల్ని తీసుకొని కూడా వాళ్ళు ఇక్కడికి నిరసనకి వచ్చారంటే ఈ ఎంత దుస్థితికి చేరుకుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఒకసారి మాట్లాడదాం. మేడం, మీరు ఆల్రెడీ జోనల్ కమిషన్ని, ప్రజెంట్ ఉన్న జోనల్ కమిషన్ కలిశారు. వాళ్ళ దగ్గర స్పందన ఎలా ఉంది? ఎవరు కూడా ముందుకు రాకపోవడానికి కారణాలు ఏమండొచ్చు అంటారు? అవన్నీ తెలియదండి. కానీ పిల్లలైతే మా అపార్ట్మెంట్లోనే 3 years నుంచి 10 years పిల్లలు 10 members ఉన్నారు. మా అపార్ట్మెంట్లోనే 10 members ఉన్నారంటే మా కాలనీ మొత్తంలో ఎంతమంది ఉన్నారో చూడండి. వాళ్ళకి చిన్నపిల్లలకి పార్కే కదండి కావాల్సి, స్కూల్కి వెళ్ళి వస్తారు. తర్వాత వాళ్ళు ఆడుకోవడానికి మన అపార్ట్మెంట్లో ప్లేసెస్ ఉండవు, తెలిసిందే కదా. మరి వాళ్ళకి ఆడుకోవడానికి పార్కు, మాకు వాకింగ్కి కావాలి. కాబట్టి కొంచెం మీరు హెల్ప్ చేయాలి. ఖచ్చితంగా కూడా వెంటనే చేయాలంటారు. ఏం చెప్తారండి, మీరు ఏం చెప్తారు? ఈ ఏదైతే ఇప్పుడు గంజాయి బాచి కావచ్చు, లేకుంటే మిగతా వీళ్ళందరూ కూడా తిరుగుతూ ఉన్నారని చెప్తారు. ఏం చెప్తారు? పార్క్ అవుట్ కావాలి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ రోడ్డు నుంచే మేము రావాలండి. చెత్త ఆటోలో ఇంకా లేదండి, వేరే రోడ్డు కూడా మాకు లేదు. అంతా మేము ఇక్కడ నుంచే. ఆడపిల్లలు రావాలంటే మాకు భయం వేస్తుంది. ఆటోలో కూర్చుంటారు, సిగరెట్లు తాగుతారు, గంజాయి తాగుతారు. వాళ్ళ ముంగటి నుంచే రావాలండి మా పిల్లలు. ఇప్పుడు ఈ తోపుడు బల్ల వల్ల కూడా మీకు ఇబ్బంది అవుతుంది. కూరగాయలు, బనానా వాళ్ళు అమ్మే వాళ్ళు వీళ్ళందరి వల్ల కూడా ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. అదండి, అంటే నడవడానికి మాకు ఇంకా రోడ్డు లేదు పెద్దగా. స్కూల్ బస్సులు ఇక్కడ వరకే వస్తాయి, లోపలికి రావండి. అంటే ఎందుకు రావట్లేదు లోపలికి? ప్లేస్ లేదు. అంటే ఇటు సైడ్ అన్ని పార్కులు, అన్ని చెత్త డబ్బాలు, అన్ని వెహికల్స్ అన్ని మా సైడే పెడతారండి. ఇంకేమి ఆగుతాయి. ఈ రోడ్డుకి రావాలి మేము. ఆ పిల్లల కోసమని మేము ఎక్కడున్నా వెళ్ళాల్సిన మా పాప స్కూల్కి 10 minutes పట్టిద్దండి. 10 minutes, అబౌవ్ 10 minutes. ఇక్కడ మేము స్టక్ అయిపోతాం ఈ సిగ్నల్ దగ్గర. చూడండి, పని చేయట్లేదు. పేరుకి పెట్టారండి, అవి ఆన్లో లేదు. దాన్ని వర్కింగ్ పొజిషన్ కి తీసుకురాలేదు ఇప్పటివరకు. అవి జస్ట్ పెట్టారు, టెస్ట్ పర్పస్ పెట్టామో, దాన్ని స్టార్ట్ చేస్తామంటారు. కానీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియట్లేదండి. ఇప్పుడు పిల్లల్ని ఎలా తీసుకెళ్తామన్నారు కదా, మీరు ఒక్కసారి మా రోడ్ ఎంట్రన్స్ ఎలా ఉందో చూడండి. స్టార్టింగే మీకు చెత్తతో స్టార్ట్ అవుతుందండి. లోపలికి వెళ్తే ఎంత విడ్త్ రోడ్ ఉందో మీరు అబ్జర్వ్ చేయండి. 2 sides కంప్లీట్లీ అనాథరైజ్డ్ పార్కింగ్ అండి. జిహెచ్ఎంసీ చెత్త బండ్లు మా కాలనీలో ఉంటే మేము ఎలా ఉండాలి? దట్టు విత్ చెత్తతో ఉంటాయి. ఇంకా మొత్తం బ్లాక్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పోవడానికి, ఈవెన్ కార్ పోవడానికి కూడా లేదు.